పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కదా, మనం పోయినా కూడా 10 మంది గుండెల్లో నిలిచిపోవాలంటే నిస్వార్థంగా వాళ్ళకు పని చేయాలి అని. మరి అట్లాంటి ఒక వ్యక్తి పోయి ఏకంగా 18 సంవత్సరాలైనా అతన్ని 2 తెలుగు రాష్ట్రాలు ఇంకా స్మరించుకుంటున్నాయి అంటే అతను ఎంత నిస్వార్థంగా పనిచేసి ఉంటాడు, అతను ఆ జనాలకి ఎంత మంచి చేసి ఉంటాడు. ఆ వ్యక్తే పోతులూరి జనార్దన్ రెడ్డి గారు. అర్థం కాలేదా? పీజేఆర్. ఇవాళ చాలామంది ఆయన అసలు పేరు కంటే కూడా ముద్దుగా జనాలు పెట్టుకున్న పీజేఆర్ అని చెప్తేనే గుర్తుపడతారు. పర్టికులర్గా హైదరాబాదులోని పేదలు, కార్మికులు, లేబర్లు. ఎందుకంటే వాళ్లకు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేనంత సేవను, సాయాన్ని పీజేఆర్ గారు చేసిండు. మీకు అనిపిస్తుండొచ్చు, అంటే అందరు రాజకీయ నాయకులు గదే పని చేస్తారు కదా, పీజేఆర్ గారు ఏం చేసిరు అని అనుకుంటుండొచ్చు. నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చాలామంది కేజీఎఫ్ సినిమా చూస్తుంటారు కదా, అందులో రాకీ బాయ్ ఒక సీన్లో ఒక గన్ను తీసుకుపోయి డైరెక్ట్ ఫీల్డ్లో టెస్ట్ చేస్తాడు కదా. దానికి చాలా ఆ సీన్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది కదా. ఆ ఫీల్డ్లో టెస్ట్ చేసే విధానానికి చాలామంది షాక్ అయిపోతారు. పీజేఆర్ గారి పనితనం కూడా అట్లనే ఉంటుండే. ఒక పేదోళ్ళకు ఒక కష్టం వచ్చింది అంటే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోతుండే. పీజేఆర్ గారు ఎప్పుడు కూడా ఆన్లైన్ పాలిటిక్స్ చేయలే. అందుకే ఇప్పటికీ కూడా ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా జనాలు ఆయన్ని అంత గుండెల్లో పెట్టుకున్నారు. అంటే కేవలం ఈ పేదల కోసం ఫీల్డ్లోకి దిగి పోరాటంలోనే కాదు, అసెంబ్లీలో, అంటే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీలో పీజేఆర్ గారు అడుగు పెడుతున్నారు అంటే అప్పటి ప్రభుత్వానికి కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఆ అసెంబ్లీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలకు కావచ్చు ఒక వణుకు పుట్టేది.